జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల ఈ గోచార గ్రహస్థితులని ఎలా ఉన్నాయి మరియు ఆ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు అంతే కూడా శని మరియు రాహు మీనరాశిలో లాభస్థానం 11వ స్థానంలో ఉంటున్నారు. ఆదాయ అవకాశాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు, నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో పంచమ స్థానంలో ఉండడం వల్ల విద్య, ప్రేమ, సంతాన విషయంలో గందరగోళం ఉన్నా మళ్ళీ కొలికొస్తుంది. గురు భగవానుడు మిథున రాశిలో ధనస్థానం ప్రభావం వల్ల ధనలాభాల మార్గాలు ఏర్పడతాయి. ఈ నెల ఆదాయం ప్లస్ పరీక్ష రెండు కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, మీ పనికి గుర్తింపు పెరుగుతుంది. పదోన్నతి, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వీస్ రంగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు సెక్టర్లో ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఫ్రాంచైజ్ మోడల్లో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మంచి సమయం. కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి, లేదా గృహప్రవేశాది అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కటి మీ పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. పెండింగ్ కేసులని క్లియర్ అవుతాయి. ఒకటే, మీ పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మంచి ఒక విలాస యాత్రకు వెళ్తారు, లేదా ఆధ్యాత్మిక టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పచ్చు. సంతాన విషయంలో కొంచెం ఆందోళన ఉంటుంది. పిల్లవాడికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదా ఉపనయనం చేయాలి, లేకపోతే వాళ్ళ చదువుకు చేయాలని ఇలాంటి ఒక గందరగోళం ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ద మంత్ దానికి ఒక కొలికి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి అద్భుతమైనటువంటి చదువును చదువుతారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు ఉద్యోగం పొందే అవకాశం, చదువు పొందే అవకాశాలు బాగున్నాయి. విదేశీ అవకాశాలు ఎప్పటి నుంచో నా యొక్క పాస్పోర్ట్స్, విజాస్ అన్ని పెండింగ్ ఉన్నాయి అండి గురువుగారు, అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి. గెట్ రెడీ. రెన్యువల్స్ చేసుకోండి. మీ యొక్క పాస్పోర్ట్స్, మీ యొక్క విజాస్ అంతా రెన్యువల్ చేసుకోండి. ఏ విధమైనటువంటి పేపర్స్లో నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా కళాకారులకి చక్కటి అవకాశాలు, నటీనటులకి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్కి అయితే పంట కాలం, ఎందుకంటే పండగల కాలం, పంట కాలం అంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలు అవుతున్నాయి. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం కనబడుతుంది యూట్యూబర్స్కి.